హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను ఇక్కడ లేస్ చూపిస్తున్నానని ఏమనుకోవద్దు. ఇది పాత వీడియోలో చిన్న క్లిప్పింగ్ అనమాట. ఏ వీడియోలోనైనా స్టార్టింగ్ మన ఫేస్ చూపించి మనం వీడియో స్టార్ట్ చేయాలి కదా, అందుకని ఆ వీడియోలోని చిన్న బీట ఒకటి తీసుకొచ్చి నేను ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడైతే నేను ఏం స్టిచ్ చేయబోతున్నానో తెలుసా? మిగిలిన క్లాత్తో ఒక మంచి బ్యాగ్, శారీలో మిగిలిన ఈ బ్లౌజ్ పీస్తో ఒక మంచి హ్యాండ్ బ్యాగ్ అయితే స్టిచ్ చేస్తున్నానండి. షాపింగ్ బ్యాగ్ అని కూడా చెప్పచ్చు. ఇందులో లోపల మనం ఫామ్ అయినా ఉపయోగించుకోవచ్చు, లేదా మనం బియ్యం అయిపోయినాక కవర్లు ఉంటాయి కదా, అవైనా కూడా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారంటే ఈ బ్యాగ్ కుట్టుకోవడం వస్తుంది. బ్యాగ్ కుట్టుకోవడం వస్తే మీకే కదా ఇంట్లో చక్కగా ఎక్కడికి షాపింగ్కి వెళ్ళాలన్నా ఆ బ్యాగే తీసుకునే వెళ్ళే విధంగా ఉంటుందన్నమాట బ్యాగ్. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక్కడ చెప్పాను కదా, మెయిన్ క్లాత్కి ఫామ్ కూడా స్టిచ్ చేసి లైన్స్ కూడా వేసేసానండి. తర్వాత ఎంత మెజర్మెంట్ తీసుకున్నానో చెప్పాలి కదా. వెడల్పు వచ్చేసి 30, పైనుంచి పొడవు వచ్చేసి 18, ఇలా మెజర్మెంట్ తీసుకోవాలి. ఇలా దీన్ని రెడీ చేసుకున్నాం కదా, దీన్ని పక్కన పెట్టేద్దాం. ఈ బ్యాగ్ యొక్క హ్యాంగర్స్ కూడా కుట్టేసి రెడీగా పెట్టానండి. వాటి మెజర్మెంట్ ఎంత తీసుకున్నాను అంటే చూపిస్తున్నాను చూడండి. ఈ బ్యాగ్ పట్టుకోవడానికి హ్యాంగర్స్ కోసం ఇక్కడ నేను ఆల్రెడీ స్టిచ్ చేసేసానండి. ఇవి ఎలా స్టిచ్ చేయాలనేది నా పాత వీడియోస్లో చాలా వీడియోస్లో పెట్టున్నాను చూడండి. పొడవు వచ్చేసి 20, ఈ వెడల్పు వచ్చేసి 1 ఇంచ్ అనమాట. ఇవి కుట్టి రెడీగా పెట్టేసుకోవాలి రెండింటిని. ఆ తర్వాత దాన్ని కాసేపు పక్కన పెడదాం. ఇక్కడ నేను ఒక చిన్న ఫామ్ ఒకటి తీసుకున్నానండి. దీని మెజర్మెంట్ ఎంత తీసుకున్నాను అంటే వెడల్పు వచ్చేసి 7.5, ఇటు 8 ఇంచెస్ తీసుకోవాలి. ఇలా తీసుకున్న ఈ చిన్న పీస్ని ఈ పైనుంచి కరెక్ట్గా 2.5 ఇంచుకి మార్కింగ్ చేసి అక్కడ కట్ చేస్తున్నానండి. ఆ ప్లేస్లో జిప్ అనేది కుడతాను. జిప్ అయితే స్టిచ్ వేసేసాను. ఇప్పుడు దీన్ని మనం మెయిన్ క్లాత్కి జాయింట్ చేసుకోవాలి. ఎలా జాయింట్ చేసుకోవాలి అంటే మెయిన్ క్లాత్ తీసుకొని ఇలా లోపల వైపుకి మధ్యకి కుట్టాలన్నమాట. ఇది ముందుగా ఇలా మధ్యకి ఫోల్డ్ చేసి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇలా చేసిన తర్వాత దీనికి కూడా ఇక్కడ మనం కుట్టిన ఈ చిన్న పీస్కి కూడా మార్కింగ్ చేసుకోవాలి. మధ్య ప్లేస్కి రెండు కలిసే విధంగా పెట్టి తర్వాత ఇదిగోండి ఇట్లా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. పైన అయితే అవసరం లేదు, 3 పక్కల మాత్రం ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. ఇటు కూడా అంతే, ఇటు కూడా ఫోల్డ్ చేసి ఇలా కుట్టుకోవాలి. ఈ పైన అవసరం లేదు. ఇక్కడైతే నేను కుట్టేశానండి. ఇదిగో ఇక్కడ ఏంటంటే మనకు ఒక పాకెట్ లాగా రెడీ అయిపోయింది, చూసారు కదా. నెక్స్ట్ ఈ బ్యాగ్కి హ్యాంగిల్స్ కుట్టుకోవాలి. దానికి ఏం చేయాలంటే మధ్యలో గుర్తు పెట్టుకున్నాం కదా ఆల్రెడీ, ఆ మధ్యలో గుర్తు దగ్గర నుంచి కరెక్ట్గా ఇలా పై వైపుకి రావాలండి. మధ్యలోకి గుర్తు పెట్టాను, పై వైపుకి 3.5 ఇంచుకి ఇటు 3.5 ఇంచుకి అటు కూడా మార్కింగ్ చేయాలి. మార్కింగ్ చేసిన ఈ ప్లేసెస్లో ఈ హ్యాంగిల్స్ని వీడియోలో చూపించినట్టు ఇలా పెట్టి కుట్టండి. 2 సైడ్స్ కూడాను ఇలా హ్యాంగిల్ ఇక్కడ ఎలా అయితే హ్యాంగిల్స్ కుట్టామో అటు సైడ్ అదే విధంగా కుట్టుకోవాలి. కుట్టిన తర్వాత ఇటు కుట్టేసాం కదా, ఇదిగోండి ఇలా కుట్టేసాం కదా, ఈ విధంగా అటు సైడ్ కూడా కుట్టేసుకోండి. ఇది ఈ విధంగా చూసారు కదా. ఇంకో సైడ్ కూడా అలాగే ఇటువైపు కూడా కుట్టేశాను. ఆ తర్వాత ఏం చేయాలి అంటే ఒక పీస్ అయితే తీసుకున్నానండి. దీని పైనుంచి పొడవు వచ్చేసి 3.5 ఇంచులు, వెడల్పు వచ్చేసి కరెక్ట్గా 18 ఉంది. కరెక్ట్గా 18 ఉంది, చూసారు కదా. ఇక్కడ తీసుకున్న ఈ పీస్ని వీడియోలో చూపించినట్టు ఈ ప్లేసెస్లో జాయిన్ చేసుకోవాలి. ఇలా పై వైపు నుంచి ఇలా ఒక కుట్టు ఫస్ట్ వేసుకొని ఈ కుట్టేటప్పుడు ఈ హ్యాంగర్స్ జాగ్రత్తగా ఫస్ట్ అయితే ఇటు సైడ్కే ఉండాలి. ఇప్పుడైతే ఇలా కుట్టేసాము కదా, ఇదిగోండి ఇలా పై వైపు కుట్టు అయితే వేసేసాము. ఆ తర్వాత ఏం చేయాలో తెలుసా? ఇదిగోండి దీన్ని ఇలా ఇటు సైడ్కి ఫోల్డ్ చేయాలి. మనం పైపింగ్ చేస్తే ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా ఇలా పెట్టి కుట్టాలండి. ఇలా కుట్టేటప్పుడు హ్యాంగిల్స్ని ఇటువైపుకి లాగి కుట్టుకోవాలి. అప్పుడే మనం పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇది ఉంది కదా, ఇట్లా పెట్టి కుట్టుకోవాలి. అట్లా పెట్టి కుట్టుకుంటే బ్యాగ్ అనేది పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. బ్యాగ్ కుట్టడం చాలా ఈజీ అండి.
ఒకసారి కనుక మీరు ట్రై చేశారు అంటే రెండోసారి చాలా ఈజీగా కుట్టేస్తారు. కుట్టేసాం కదా, ఇదే విధంగా అటు సైడ్ కూడా కుట్టుకుందాము. ఇటు సైడ్ కూడా అదే విధంగా క్లాత్ పెట్టి కుట్టేసుకుందాం. ఇదిగోండి క్లాత్ పెట్టి సేమ్ అటు ఎలా కుట్టామో అట్లాగే కుట్టి రెడీగా చేసేసాను. ఇలా రెండు పక్కలా కుట్టిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే కరెక్ట్గా ఇలా మధ్యకి ఫోల్డ్ చేసుకోవాలి, వీడియోలో చూపించినట్టు. ఇక్కడైతే నేను ఇదిగోండి ఎక్కడ కూడా వంకర్ లేకుండా మధ్యకి ఇలా ఫోల్డ్ చేశాను. ఇలా చేసిన తర్వాత బ్యాగ్ని ఇటువైపుకి ఇలా తిప్పుకొని ఈ మూలల్లో వీడియోలో చూపించినట్టుగా ఈ మూల ప్లేసెస్లో ఇదిగోండి ఇట్లాగా 2 ఇంచెస్కి 2 ఇంటూ 2 ఇంచెస్ అనమాట ఇట్లా ఫోల్డ్ మార్కింగ్ చేయాలి. ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా 2 ఇంటూ 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మధ్యకు కూడా మార్కింగ్ చేయాలండి, ఇటు సైడు. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత వీడియోలో చూపించినట్టు ఇదిగోండి ఇట్లా చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేయాలి, వీడియోలో చూపించినట్టు. ఈ ఫోల్డింగ్తోనే ఈ బ్యాగ్ అనేది చాలా బ్యూటిఫుల్గా రెడీ అవుతుంది. ఇదిగోండి రెండు పక్కల ఒకేసారి ఫోల్డ్ చేస్తున్నాం చూడండి. మధ్యలో మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, అది ఇలా లోపలికి వెళ్ళాలి. అలా లోపలికి కరెక్ట్గా 2 ఇంచెస్ నుంచి ఎక్కువ మనం లోపలికి తీసుకెళ్ళకూడదు. ఎటు మనం ఇక్కడ మార్కింగ్ చేసాం కదా, దాని ఆధారంగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇటు సైడు ఇలా కుట్టుకోవాలి. ఇటు మూల కుట్టేసాం కదా, ఈ మూలలో ఇలా చిన్న కట్టించుకోవాలి. అలాగే ఇటు చివరి కూడా ఇలా కట్టించుకుంటే మనకి లోపల రివర్స్ అనేది చక్కగా ఈజీగా తిరుగుతుంది అనమాట. ఇక్కడైతే నేను రివర్స్ తీస్తున్నాను బ్యాగ్ని. ఈ మూల షేప్ అనేది ఇదిగోండి వీడియోలో చూపించినట్టు ఇలా రావాలి. చూసారు కదా ఇక్కడ సమోసా లాగా ఎలా వచ్చిందో, ఇటు సైడ్ కూడా అలాగే రావాలి. అప్పుడే ఈ బ్యాగ్ ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుందండి. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్తో ఇచ్చే బ్యాగ్స్ ఏ విధంగా అయితే ఉంటాయో సేమ్ అదే విధంగా ఈ బ్యాగ్ అనేది ఉంటుంది. చూసారు కదా, అలా ఉంటుందన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇదే బ్యాగ్ మనం బయట కొనాలంటే చాలా కాస్ట్ ఉంటుందండి. ఇంట్లో కుట్టుకున్నామంటే మనం కుట్టుకున్నామన్న ఆనందం ఉంటుంది, అలాగే చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. కింద వచ్చేసి ఇంత మంచి ఫినిషింగ్ ఉంటుందన్నమాట. ఈ బ్యాగ్ మరింత అందంగా ఉండటం కోసం వీడియోలో చూపించినట్టు ఈ ప్లేసెస్లో కూడా కుట్టుకోవాలి. ఇలా పైనుంచి ఇలా ఫోల్డ్ చేసుకున్నాం కదా, కరెక్ట్గా పైనుంచి 5 ఇంచెస్కి ఇదిగోండి కరెక్ట్గా ఈ పొడవు 5 ఇంచెస్ ఉండాలి. ఇలా మార్కింగ్ చేసుకొని ఆ ప్లేస్లో వీడియోలో చూపించినట్టు కుట్టుకోండి. ఇలా మార్కింగ్ చేసినప్పుడు పైనుంచి మీరు కరెక్ట్గా ఒక 1/4 ఇంచు ఖర్చు పెట్టుకోండి. కిందకు వచ్చేసరికి ఇలా తేల్చేసేయాలి సన్నగా. చూసారు కదా, పైన 1/4 ఇంచు, కిందకు వచ్చేసరికి ఇలా తేల్చేయాలన్నమాట. అప్పుడే ఈ బ్యాగ్ షేప్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ ఎలా అయితే కుట్టామో అటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా కుట్టుకోవాలి. చూసారు కదా, షేప్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇటు సైడ్ కూడా 2 సైడ్స్ కూడా కుట్టేశాను. ఇప్పుడు బ్యాగ్ మొత్తం ఫినిషింగ్ ఎలా ఉందో చూద్దాం రండి. టోటల్ బ్యాగ్ ఫినిషింగ్ చూసారు కదా, ఇక్కడ ఇలా ఫ్లాట్గా వస్తుంది. ఇది ఇటు సైడ్ కూడా ఇలా ఫ్లాట్గా వస్తుంది. పైన వచ్చేసరికి ఇలా వస్తుంది. చాలా చూసారు కదా, బ్యాగ్ కుట్టడం ఎంత ఈజీగా అనిపించేలాగా ఉంది. ఇంత మంచి మోడర్న్ బ్యాగ్ని ఈజీగా ఇంట్లోనే కుట్టుకోవచ్చు అంటే ఇంకా మనం వదులుతామా? చక్కగా ఇంట్లో మిగిలిన పాత క్లాత్లు ఏమైనా ఉంటే, కాటన్ క్లాత్లు ఏమైనా ఉంటే చక్కగా వెతికేయండి. ఇలాంటి మంచి బ్యాగ్స్ అయితే కుట్టుకోండి. మీరు మంచిగా షాపింగ్కి వెళ్ళినప్పుడు బాగా పనికొస్తాయి.